ఏమ్రా గంత స్పీడ్ వస్తాండ్రు? ఇంపార్టెంట్ మీటరా? మీ బాస్ ఏంది కాంప్రమైజింగ్ పంపిండా ఏంది? ఇంకోసారి అన్న జోలికి వస్తే తల తీస్తా అన్నాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని చెప్పమన్నాడు. అచ్చా ఈ తల తీసుడు కాలు తీసుడు ముచ్చట్లకి ఏంది కానీ నేను చెప్పాడు ముచ్చట నుండ్రి. నేను మీ వయసులో ఉండంగా మీ లెక్క బిల్కుల్ ర్యాష్ ఉండేటోడిని. ఈ బడాగాని బాబు పక్కన చేతులు కట్టుకుని అన్నా అన్నా అని శంచగిరి చేసేటోడిని. చివరికి నాకేం మిగిలింది? ఏం లే. అందుకే చెప్తానా, నేనైతే ఓల్డ్ అండ్ సీనియర్ బ్లడ్, మీరైతే యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్లడ్. మనం ఒక్కటైన మనకు ఈ సిటీని చెడుగుడు ఆడించచ్చు. ఏమంటారా? ఒకసారి పక్కకి రన్నా. నువ్వేంట్రా దొబ్బుతున్నావు? వీడు అన్న గురించి ఏం అవుతాడు ఇందాం, మొత్తం తీసుకుని అన్నకి చెప్దాం. మస్తు ఖుషి అవుతాడు. నువ్వు క్లియర్గానే ఉన్నావుగా? నేను క్లియర్గానే ఉన్నా. ఏం తేడా వచ్చిందనుకో చంపేస్తాను. బొక్కేం కాదు, నేను అడుగు పద. కూసోరి. మంచిగున్నారు మీ ఇద్దరు, కేటు డూప్లికేట్ లెక్క. బడగారు ఎట్లా చూసేటోడరా మిమ్మల్ని? ఏ వాడు తెదవన్నా పెద్ద శాడిస్టు. మీ ఇద్దరం కలిసి వాడిని చాలాసార్లు వేసేద్దాం అనుకున్నాం. ఏరా ఎట్లనా? డబ్బులు కూడా ఇవ్వడనా? ఎవడికి చెప్పుకోవాలో తెలియట్లేదు. బాగా డబ్బులు ఇచ్చండి మిమ్మల్ని. చెత్త నా కొడుకు. ఏం కదాలది, అదైతే మర్చిపోరి. ఇంకా మీరు ఫిగర్ వర్క్ అంతా మీ మందైతే సెటప్ అలాగుంటది. పురుషత్లా కూకోండ్రి, పురుషత్లా తాగండ్రి. ఏందివా ఈ లొల్లంతా? ఎవరు నువ్వు? హిరోషిమా నాగసాకి పేర్లు విన్నావా? ఇప్పుడు అమెరికా 60 ఏళ్ల క్రితం అణుబాంబు వేస్తే ఇప్పటికీ కోలుకోలేదు. దాని పేరు అణుబాంబు, నా పేరు ఆంజనేయులు. పేర్లే తేడా, పవర్ ఒక్కటే. ఇప్పుడు నిన్ను కొడితే నీకు పుట్టేవాడికి వాడికి పుట్టేవాడికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బాబాయ్, తప్పని చెప్తాను. నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ బాబాయ్. మేము తోపులం తురంలం ఏం చేసినా తిరుగులేదనే బ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యాను బాబాయ్. నీ ఎసంటోళ్ళు నా దందగిరిలో ఇంతమందిని చూసిన. ఇల్లంటే చూడ వేరు, విని చూడ వేరన్నా. అందుకే నేను సెన్సిబుల్ అనేది. రాత్రి విచిత్రం జరిగింది. మా గురుగారు నా కల్లోకి వచ్చి, ఒరే ఆంజనేయులు, నేను భూమి మీద పంపించిన పని ఏంటి, నువ్వు చేస్తున్నాయేంటి అన్నాడు. అదేంటి గురుగారు, నేను అన్ని గట్టిగానే చేస్తున్నానే అన్నాను. నీ బొక్క చేస్తున్నావు, స్టూడియోలో ఆడుకు దోపుతున్నావు అని కొట్టినంత పని చేశాడు. సిగ్గేసింది. సరే గురుగారు, మీ పేరు పెట్టుకున్నాను, మీకు బ్యాడ్ నేమ్ రానివ్వను అని అక్కడ మాట ఇచ్చాను. ఇదిగో పొద్దునే ఇలా వచ్చా.
ఏంటండి అబ్బాయి వినపట్లేదండి, మేఘాలు అడ్డంగా ఉన్నాయి. అబ్బాయి చెప్పింది ఆలకింతాడండి, నేను చెప్తానుగా, నేను చూసుకుంటాను. ఓకే గురుగారు, ఓకే. అదే బాబాయ్ విషయం, నువ్వు 2 నెలలు ఊరు వదిలిపోవాలి. ఆ తర్వాత ఫోన్ చేసి సిటీలో సిచ్యువేషన్ కనుక్కొని రా. అది కూడా ఇలాంటివన్నీ మానేద్దాం అనుకుంటేనే. అనుభవం ఉన్నవాడు ఈ పాటికి అర్థమై ఉంటుంది. వీడు మాక్సిమం ఇంకో 10 నిమిషాల కంటే ఎక్కువ బతకడు. ముందు జీర్ణశక్తి, ఆ తర్వాత చూపు, వినికిడి, ఇలా ఓదాని తర్వాత ఒకటి పోయి చేస్తాడు. కాన్సన్ట్రేట్ చేయటాలు, కాపలాలు పెట్టాలు మీకే కాదు మాకు తెలుసు. కాకపోతే నరేషన్ కొంచెం వైలెంట్గా ఉంటుంది. మీ గురుగారు మా గురించి ఏమని చెప్పారా? గురువుగారితో చెప్పించుకునేంత రేంజ్ మీరు ఇంకా రాలేదు. నువ్వు మమ్మల్ని ఏం పీకలేవు, మా వెనక బడా ఉన్నాడు. అక్కడికే వస్తున్నాను. 8 మెగాపిక్సెల్ కెమెరా బై కె రవీంద్ర బాబు. చూడు మీ బడా వాడు చదవన్నా పెద్ద శాడిస్ట్. మీ ఇద్దరు కలిసి వాడు చాలా సార్లు వేసేద్దాం అనుకున్నాం. ఏరా అవునన్నా? దీన్ని డీటెయిల్స్ మిక్స్ చేసి ఓ ముమైత్ ఖాన్ సాంగ్ వేస్తే మంచి కమర్షియల్ సినిమా అవుద్ది. ఉత్తర బాబు ఆడు అసలు శాడిస్ట్ చదవ. చూసావా మళ్ళీ తిడతావు? ఇది కూడా రికార్డ్ చేశారా? సెన్సిబుల్ అన్నప్పుడు సెన్సిబుల్గా మాట్లాడాలి. ఏతావా నన్ను మీ బడా దగ్గర ప్రవేశపెట్టు, వాడితో చాలా పని ఉంది. బాబాయ్ నువ్వు బయలుదేరుతున్నావుగా? నువ్వు బయలుదేరుతావు నాకు తెలుసు. పదండి సార్. సారేంట్రా తమ్ముడను అనే తమ్ముడు 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 అని ప్రేమగాను తమ్ముడు. అది పద. సార్ ఏ ఊరు వెళ్తున్నారు సార్?